ఏపీలో చంద్రబాబు నాయుడు సర్కార్ అధికారంలోకి వచ్చాక ఓ కీలకమైన అంకం పూర్తయింది. ఆ వెంటనే మరో కీలకమైన అంకం గురించి తీవ్రమైన చర్చ నడుస్తోంది. అదేంటంటే తిరుమలలో అన్యమతాన్ని అవలంబిస్తున్న 18 మంది ఉద్యోగులను గుర్తించారు. వారి మీద చర్యలకు కూడా ఉపక్రమించారట. వారి మీద తీసుకోబోయే చర్యలేంటి అనే పాయింట్ ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అదే సమయంలో దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఇతర ఆలయాల్లో కూడా ఇలాంటి ప్రక్షాళనే జరుగుతుందా? ఆ ప్రక్రియ ఎప్పుడు మొదలు పెడతారు? ఎందుకంటే ఏపీ సర్కార్లో సనాతన బోర్డు కోసం బలంగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తిరుమలలో మొదలైన ప్రక్షాళన అన్యమతస్థులైన ఉద్యోగులు అవుట్. మిగతా గుళ్లలో ప్రక్షాళన ఎప్పుడంటున్న భక్తులు. ఏపీలో చంద్రబాబు నాయుడు పగ్గాలు చేపట్టి దాదాపు 8 నెలలవుతోంది. ఎన్నికలకు ముందే ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నారన్న క్రెడిట్ కొట్టేశారు. సనాతన ధర్మం కోసం బలంగా మాట్లాడిన పవన్ కు గాని, తిరుమల నుంచే పాలనలో ప్రక్షాళన మొదలు పెడతామన్న చంద్రబాబు నాయుడికి గాని ఈ అంశం పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చేదే. తిరుమలలో గుట్టుచప్పుడు కాకుండా కొలువు చేస్తున్న అన్యమత ఉద్యోగులను తొలగిస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేయటం ఏపీలో ఆసక్తి రేపుతోంది. అటు ఉద్యోగుల్లోనూ కలకలం రేపుతోంది. ఈ క్రమంలో ఏపీలోని ఇతర ఆలయాలు కూడా ఇలా గుట్టుచప్పుడు కాకుండా పనిచేస్తున్న ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు? వారి మీద చర్యలు తీసుకుంటారా? అసలు ఆ వివరాలైనా ప్రకటిస్తారా అనే ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. టీటీడీ ఉద్యోగులుగా ఉంటూ హైందవేతర సాంప్రదాయాలు పాటిస్తున్న 18 మంది ఉద్యోగులను టీటీడీ అధికారులు గుర్తించారు. వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఈవో శ్యామలారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఎండోన్మెంట్ యాక్ట్ 1989 ప్రకారం, అలాగే నవంబర్ 18, 2024 నాటి టీటీడీ బోర్డు తీర్మానం ప్రకారం హిందూ సంప్రదాయం అనుసరిస్తామని ప్రమాణం చేసి టీటీడీలో ఉద్యోగం పొంది ఆ తర్వాత ఇతర మత సాంప్రదాయాలు పాటిస్తూ వచ్చారు కొందరు ఉద్యోగులు. దీంతో భక్తుల మనోభావాలను, టీటీడీ పవిత్రతను కొందరు ఉద్యోగులు దెబ్బతీస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నిజానికి ఇలాంటి చాటుమాటు వ్యవహారాలను ఇతర మతాలేవీ అనుమతించవు. ముస్లింలు గాని, క్రైస్తవులు గాని వారి మత సాంప్రదాయాలను అనుసరించే వారి ప్రార్థనా స్థలాల్లో వ్యవహరిస్తారు. వారి సాంప్రదాయాన్ని పక్కాగా పాటిస్తారు. కానీ హిందూ సంస్థల విషయానికి వచ్చేటప్పటికీ ఖచ్చితమైన నిబంధనలు రూపొందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతూ వచ్చాయి. టీటీడీ వంటి ప్రదేశాల్లో నిబంధనలు సరిగ్గానే ఉన్నా వాటి అమలును ఏనాడు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇక పాలకులుగా హైందవేతర సాంప్రదాయాలు పాటించేవారు వచ్చినప్పుడు ఆ నిబంధనల జోలికి ఎవ్వరూ వెళ్లే సాహసం కూడా చేయలేదన్న అభిప్రాయాలున్నాయి. ఈ క్రమంలో ఏపీలో కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఆ అంశానికి అధిక ప్రాధాన్యమిచ్చింది. భక్తుల సెంటిమెంట్లను సంతృప్తిపరుస్తూ ఇప్పుడు ఆ హామీని కూడా అమల్లోకి తీసుకొచ్చారు. ఈవో శ్యామలారావు ప్రకటనతో ఆ అంకం పూర్తయింది. ఇక ఏపీలో తిరుపతి తర్వాత అనేక ముఖ్యమైన ఆలయాలున్నాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి, సింహాచలం అప్పన్న, బెజవాడ కనకదుర్గ వంటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి. అయితే అలాంటి పుణ్యక్షేత్రాల్లో కూడా హైందవేతర మతస్థులు ఎంతమంది ఉన్నారు? అలాంటి వారిని గుర్తించి వారి మీద కూడా చర్యలు ఎప్పుడు తీసుకుంటారు అన్న ప్రశ్నలు అన్ని వర్గాల భక్తుల నుంచి వినిపిస్తున్నాయి. టీటీడీలో జరిగిన ఘటన కేవలం ఆ క్షేత్ర పరిధిలోకే వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు ప్రక్షాళన మొత్తం తిరుపతి నుంచే మొదలు పెడతానని ఇప్పటికే చెప్పి ఉన్నారు. మరి అక్కడ మొదలైన ప్రక్షాళన ప్రక్రియ ఇతర ఆలయాలకు ఎప్పుడు వర్తింపజేస్తారు అన్న ప్రశ్నకు ఇప్పుడు క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి నారా లోకేష్ సమర్థించుకున్నారు. తాము గతంలో ఇచ్చిన హామీ మేరకే ఈ చర్య తీసుకున్నామని, ఆ 18 మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని, లేదా వారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందని లోకేష్ చెప్పడం గమనించాల్సిన అంశం.
ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగిగా సెలెక్ట్ అయినప్పుడే సంబంధిత రూల్స్ ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అందులోనూ దేవాలయాల వంటి పుణ్యక్షేత్రాలు భక్తుల సెంటిమెంట్లకు సంబంధించినవే. వాటికి భంగం కలగకుండా ఉద్యోగులు వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ ఈ 18 మంది ఉద్యోగులు మాత్రం విధుల్లో ఉన్నంతసేపు హిందువులుగా, తమ విధులు పూర్తయిపోగానే తాము ఇంట్లో పాటిస్తున్న మతానికి చెందిన వ్యక్తులుగా డబుల్ రోల్ పోషిస్తున్నారు. అంటే వారంతా టీటీడీలో మనస్ఫూర్తిగా ఉద్యోగ విధులు నిర్వర్తించలేదన్నమాట. అందువల్ల వందలు వేల కిలోమీటర్ల దూరం నుంచి హిందూ భక్తులతో వారు ఎంత నిబద్ధతగా వ్యవహరించి ఉంటారో అర్థం చేసుకోవాల్సిందే. దీనిపై గతంలో శ్రీవారి భక్తులు అనేక సందర్భాల్లో ఫిర్యాదులు చేయటమే అందుకు నిదర్శనం. ఈ క్రమంలో ఇతర దేవాలయాల్లో కూడా ఇలాంటి ఉద్యోగులు ఉండరని ఎలా అనుకోగలం అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. వీటికి జవాబు చెప్పాల్సింది ఏపీ సర్కారే. ఇక ఇదే విషయంపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ మరో యాంగిల్లో రియాక్ట్ అయ్యారు. వక్ఫ్ బిల్లు విషయంలో చంద్రబాబు నాయుడు మద్దతిచ్చారని, వక్ఫ్ బిల్లులో నాన్ ముస్లింలను అనుమతించే అంశానికి చంద్రబాబు నాయుడు ఎలా మద్దతిచ్చారంటూ ప్రశ్నించారు. హిందూ ఆలయాల్లో హైందవేతరులను ఏరివేయటం బాగానే ఉన్నా వక్ఫ్ లాంటి ముస్లిం సంస్థల్లో నాన్ ముస్లింలకు లేదా హిందువులకు అనుమతించే అంశానికి చంద్రబాబు ఎలా మద్దతిస్తారనేది అసదుద్దీన్ పాయింట్. ఇక హిందువుల మీద విద్వేషమే తప్ప ఏనాడు ప్రభుత్వ విధానాలను, నిబంధనలు ఖాతారు చెయ్యని అసదుద్దీన్ ప్రశ్నల సంగతిని పెద్దగా పట్టించుకోవాల్సిన పనే లేదని అభిప్రాయాలు జనసామాన్యంలో ఉన్నాయి. నిజానికి వక్ఫ్ గొడుగు కింద ఎన్నో రకాల మాఫియాలు పురుడు పోసుకున్నాయని ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. అక్రమ కట్టడాల కూల్చివేత కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతుంది. ఇలాంటి తరుణంలో వక్ఫ్ బిల్లుకు మద్దతిచ్చిన చంద్రబాబు నాయుడు ఏపీలోని ఇతర ఆలయాల ప్రక్షాళనకు కూడా నిర్ణయం తీసుకున్నట్టే అనే వ్యాఖ్యలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. మరి చంద్రబాబు నాయుడు ఆ నిర్ణయాన్ని ఎప్పుడు అమలు చేస్తారో చూడాల్సి ఉంది.